బ్రేకింగ్ అప్డేట్ తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చాలా మంది కాంగ్రెస్ నేతల్లో మంటపెట్టింది. పదవులు ఆశించిన అనేక మందికి కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో పదవి ఆశించి భంగపడుతున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. మొదటి నుంచి ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఆశించిన బాలు నాయక్కు నిరాశే మిగిలింది. రాజకీయ సమీకరణాల్లో మంత్రి పదవి రాకపోయినా డిప్యూటీ స్పీకర్ పదవి అయినా వస్తుందని గత కొన్నేళ్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా డిప్యూటీ స్పీకర్ పదవి బాలు నాయక్ బదులు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్కు ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాకపోవడంతో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి చేజారటంతో బాలు నాయక్ అసంతృప్తిలో పడిపోయారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పరమేష్, నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అయితే మంత్రివర్గంలో ఖచ్చితంగా తమకు స్థానం కల్పిస్తుందని చెప్పేసి ధీమాగా ఉన్నటువంటి పరిస్థితిలో ఏదైతే కేబినెట్ ఈ రోజు ముగ్గురు మంత్రులను ప్రకటించడంతో అయితే తీవ్ర నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా రాజకీయ సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకుని నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉండడంతో అయితే ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని